అబ్బా ప్రియా, కాళ్ళు మంటలు పడుతున్నాయి. పుట్టవా మరి? అమ్మా వద్దే వద్దే అంటే ఆ దుర్గమ్మ మాటలకి రెచ్చిపోయి ఏదో పూల మీద నడిచినట్టు అలా అలా అడుగులు వేశావు. అసలే సుకుమారం, పాదాలు మరీ సుకుమారం. కాలితే మండవా? అసలు ఆ దుర్గమ్మను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ప్రియా. నాకు అలాగే ఉందండి. పాపం చిన్న పిల్ల అంత కష్టపడి నిష్ఠతో ఉపవాసముండి చన్నీళ్లు స్నానం చేసి గజగజ వణికిపోతూ కూడా అంత జ్వరం వచ్చిన పూజ చేస్తే ఆ మహాతల్లి అన్ని మాటలు ఎలా అనగలిగిందో. అయినా ఆవిడకి అలాంటి బుద్ధేంటండి? నిష్ఠ భక్తి అని హెచ్చులు చెప్పటం ఎందుకో? ఆ హెచ్చులన్నీ నిజమే అయితే అగ్నికి దడవటం ఎందుకు? అలా అంటే పాపం తగలదు? ఆ దేవుడు తగిన శాస్తి చేయడు? పాపం కాదు, శిక్షేం పడదనే ధైర్యం. ఎందుకు తగలకుండా ఉంటుంది? ఏం తగిలింది? అసలేమైంది? మనకన్నా ఆవిడ అన్ని రకాలుగా బాగానే ఉంది కదా. ఎవరో వచ్చినట్టున్నారు ప్రియా. ఇప్పుడెవరొస్తారు? వస్తే గిస్తే ఆ మహాతల్లే వస్తుంది. ఇందాక అన్నయ్య గొడవ పడొద్దన్నాడు కదా, తీరిగ్గా ఇక్కడే గొడవలు పెట్టుకుందామని వచ్చి తలుపులు కొడుతుందేమో. వెళ్ళమ్మా, వెళ్ళి తలుపుతి, అన్నీ అప్పచెప్పి పంపిద్దాం. తులసికి ఎలా ఉంది అత్తయ్య? పాపం బాగా మంటలు పడుతుంటాయి. ఇవన్న పూసరాయి. ఈ టైంలో వచ్చావేంటి ఆదిత్య? ఏ టైం అయితే ఏంటత్తయ్య? తులసి ఎలా ఉన్నాయి కాళ్ళు? చాలా మంట పడుతున్నాయిరా. అందుకే వద్దు అని చెప్పా. సరే, ఈ వెన్న రాయించుకో, మంట తగ్గుతుంది. కష్టపడి తెచ్చిన వాడివి రాయించుకో అనకపోతే రాసి వెళ్ళొచ్చు కదరా. రాస్తాడే, రాస్తాడు. నీ కాళ్ళకి వెన్నే రాస్తాడు. నువ్వు వాడి నెత్తికి నూనె రాయి. మందులు మాకులు తలంటి వాడిని మీ వైపుకు తిప్పుకోండి. అంత కర్మ మాకేం పట్టలేదులే వదినా. ఏవి రాయిందే వెనగిరితో వచ్చాడో చిలిపి కృష్ణుడు? కాళ్ళకు రాయమని మరీ అడుగుతోంది పిల్లగోపెమ్మ. అది వరసిచ్చిన చనువు దుర్గమ్మ. అదే ఆ చనువుకే చురకలు వేద్దామని వచ్చాను. పూజలో చేసిన చిరాకు చాలేదా? మళ్ళీ చురకలంటూ వచ్చావు. కొన్ని ఆనందాలు కొంతమందికి తృప్తినివ్వవు. ఏంటి? ఏంటో ఆ పైశాచిక ఆనందాలు? పైశాచిక ఆనందాలే. సాంబయ్య, దుర్గమ్మ వద్దు, పడే రోజులు పోయాయి. ఒకటంటే 10 అంటాం, 10 అంటే 100 కూడా అంటాం. చూడరా చూడు, అంతా తమరిచ్చినలసే. అరే, నువ్వు గిన్నె పట్టుకుని గోడ దాడుతున్నప్పుడే ఈ వెన్న రాయబారాలు నడుపుతున్నావని తెలిసే వచ్చాను. ఈ రాయబారాలు ఇక మీదట సాగకూడదని నేరుగా కాగితాలతోనే వచ్చాను. కాగితాలేంటి? కలం అని రాసిచ్చాంగా, సంతకం పెట్టివాలా? ఇంకా కలవటం ఏంటే? ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటమే. మేమెందుకు ఖాళీ చేయాలి? ఈ చాటుమాటు రాకపోకలు మానటానికి. నువ్వు చెప్తే మేమెందుకు ఖాళీ చేస్తాం? ఈ ఇల్లు కొని నేనే ఓనర్ని కాబోతున్నాను, అందుకని. ఓనరా? అవును, అందుకే ఈ ఇంటి దస్తావేజులు వివరంగా చూసుకోమని మీ అన్నయ్య పంపించారమ్మా. చూడు ప్రియా, నీకు నీ అన్నయ్య దర్శనం కావాలో, బంధుత్వాలు కావాలో తేల్చుకో. వద్దు అనుకుంటే ఈ ఇల్లు నీది, లేదు తగ్గుతాను, ఆదిత్య మీద ఆశలు తెంచుకుంటాము అనుకుంటే అన్నా చెల్లెళ్ళు రోజు కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. బాగా ఆలోచించుకో.
అమ్మినప్పుడు నువ్వు కొన్నప్పుడు మేం ఖాళీ చేసినప్పుడు అప్పుడు చూద్దాంలే. ఏంటే నీ ధైర్యం? వీడు నాకు కాబోయే ఓనర్ కాబట్టి. ఒసేయ్! అర్ధరాత్రి అలా అరవకు, బాగోదు. జనం పోగయి బావని నన్ను చూస్తే శివరాత్రికే అర్థం మారుతుంది. పోపిష్టిదానా. ఎవరు పాపిస్ట్ పనులు చేస్తే వాళ్లే పాపిస్ట్ వాళ్ళు. ఒరే, అసలు నువ్వు ఈ వెన్నగినతో వచ్చింది నా నిన్ను మాటలు అనిపించడానికేనా? పదరా, పద వెళదాం. అయ్యో నేనేం చేశానమ్మా? ఇంకా నేనేం చేశానంటావేంట్రా? నువ్వు ఇలా జారే మమ్మల్ని అందరినీ దిగజారుస్తున్నావు. పద, ఇంకా దిక్కులు చూస్తున్నావు. రా. ఏంటండి ఇల్లు కొంటానంటుందేంటి? అవేవో బెదిరింపు మాటలే ప్రియా. అంతే అంతే, నువ్వేం ఆలోచించకు ప్రియా. ముందు వాడు తెచ్చిన వెన్న కాళ్ళకి రాయి, మంటలు పుడుతున్నాయి. రాయి ప్రియా. రాయి. సత్యవతి, సత్యవతి, పిన్ని, ఏ లక్ష్మి, లేవండి. ఆ ముద్దు నిద్రపోవడం ఏంటి? పిన్ని, లే లేవండి. ఏమైంది దుర్గా? అర్ధరాత్రి నిద్రపోయే వాళ్ళని కొంపలు మునిగిపోయినట్టు ఎలా లేపుతున్నావేంటి? మనం ఇలా నిద్రపోతూ ఉంటే అది బెలుకుగా ఉండి మన ప్రయత్నాలకి చిచ్చు పెడుతోంది. నీ మనవరాలి కాపురం అసలు ముడి పడనే పడదు. దాని బతుకు నవ్వుల పాలవుతుంది. అది కొప్పుకోల్పోతుంది. పిన్ని, ఏంటత్తయ్యా అలా అంటావు? అలా అంటావు ఇలా అంటావని దీర్ఘాలు గురక నిద్రలు బానేసే. తెల్లవారుజామునే మంగళగిరి బయలుదేరి వెళ్ళండి. మంగళగిరా? ఎందుకు? సంబంధం గుడిసెక్కినట్టేనా? అబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి అపశకన మాటలు మాట్లాడుకు పిన్ని. వెళ్ళి దాని అమ్మ నాన్న, అదే మా అన్నయ్యని వదిన్ని తీసుకురండి. నిశ్చితార్థం అది ఏమీ లేదు, డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే. అది ఎమర్జెన్సీగా 24, 48, 72 గంటల్లోనే అయిపోవాలి. నిజమా? నిజం కాని మాట దుర్గెందుకు మాట్లాడుతుంది? వెళ్ళి గేజర్ ఆంచి స్నానాలు చేసి బయలుదేరదాం. ఇప్పుడా? బా ఇప్పుడు టైం 3:30 అయింది. మీరు రెడీ అయి బయలుదేరేసరికి 4 అవుతుంది. నువ్వు వెళ్ళు దుర్గా, మేం రెడీ అయ్యి వచ్చి నీకు చెప్పి బయలుదేరతాం. సరే సరే, త్వరగా తెవలండి. ఏంటి నాన్నమ్మ, మేం వెళ్తాం అంటావు? ఫోన్ చేస్తే అమ్మ నాన్న వస్తారుగా. మరే నీ అంత చురుకైన బుర్ర లేకనే వెళతామని బుర్రూపా. ఇప్పుడు అవసరం లేదు, పిలిపిస్తావని అత్తయ్యని పిలిచి చెప్పు. ఏంటే పిలిచి చెప్పేది బుర్ర తక్కువదానా? అయ్యో, వెళితే స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేర్చుకోవచ్చు. ఆ? రెండేంటి? మరి రెండే కదే సత్యవతి. అటు వెళితే అటు పిలుపు, ఇటు పూజ రెండూ చేసుకోవచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నానమ్మా, మ్వా! ఎంతైనా పండు బుర్రా పండు బుర్రే. అందుకే తల పండిన వాళ్ళు వేరే అంటారు. ఏమేవ్ పండింది పండింది అని నా బుర్ర బద్దలు కొట్టావు. ఆ, పండిందాన్ని ప్రత్యేకంగా పగలగొట్టడం ఎందుకు? ఏదో రోజు అదే చిదిగిపోతుందిలే. వసావ్ నిన్ను. పిన్ని, రాత్రేదో హడావుల్లో తొందర పెట్టాను కానీ పొద్దున్నే క్యాలెండర్ చూశాను. మంచి రోజులు లేవు. 2 రోజులాగా వెళ్ళొచ్చులే. నువ్వెలా అంటే అలాగే అత్తయ్యా. ఎలా అంటే అలా అంటావేంటే? అయినా మన ఇంటికి మనం వెళ్ళటానికి మంచి చెడు ఏంటి? పాడ్యమి గడియలు పోయే ఉంటాయి. పూజ చెయ్యొద్దా? ఆ, మ్, అది వద్దన్నప్పుడు ఎందుకు వెళ్ళడం? వెళ్ళి వాడితో ఇలా పెళ్లి ముహూర్తం అంటుంది దుర్గా అని మంచి చెడు కట్న కానుకలు లాంఛనాల గురించి వాడితో ఒక మాట మాట్లాడాలి కదా. నేను చెప్పేది విని పిన్ని, ఇవాళ రేపు మంచిది కాదు. అయినా నువ్వు అన్నయ్యతో మాట్లాడేదేంటి? కట్న కానుకల ప్రసక్తే లేదు, అసలు ఆ చర్చే లేదు.
ఈ పెళ్లి మా ఇష్టానికి జరిపించబోతున్న మా కొడుకు పెళ్లి. ఎంత ఇష్టమైతే మాత్రం అసలు ఏం వద్దు, ఉభయ ఖర్చులు మావే అనటం మనకే మంచిది కాదు. ఇది పోలీస్ ఆఫీసర్లో కట్నాల చర్చ జరగడానికి వీల్లేదు. కట్నమని ఎవరంటారు? లాంఛనం సాంప్రదాయం. పసుపు కుంకాలు ఆడపిల్ల హక్కు అంటాం. ఏది ఏమైనా సొమ్ము మాత్రం రానివ్వను. సరేలేండి, ఈ విషయంలో కల్పించుకోకుండా ఉంటే ప్రతి విషయంలో కరెక్ట్ చేసుకోండి. అన్ని విషయాలంటే రాత్రి చెప్పాను కదా, ప్రతి దానికి వాడిని బతిమాల్సి వస్తోంది. ఇప్పుడు కాఫీ అన్నా టిఫిన్ అన్నా వద్దు అని మూతి ముడుచుకుని కూర్చుంటున్నాడు. నా మనసుకి కష్టం అనిపిస్తోందండి. తిండి విషయంలోనే ఒప్పించలేకపోతే రేపు దీంతో పెళ్ళెలా ఒప్పిస్తామండి? వాడు ఒప్పుకున్నాడు కదా. వాడు ఒప్పుకుని చూస్తూనే ఉన్నాడు కదా. సరిగ్గా టైం వచ్చేసరికి అది చిట్లు కొడుతుంది, వీడేమో తప్పట్లు కొడతాడు. వస్తున్నాడు ఆదిత్య. మావయ్య, నా బతుకు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయి. చూడండి, వాడు నాకే కాదు మీకు కూడా కొడుకే. మాట్లాడి కాస్త మన దారికి తండి. నేను మాట్లాడతానులే. ఏమే లక్ష్మి, ఇదిగో వాడికి కూడా కాఫీ తీసుకునిరా. అలాగే అత్తయ్యా. నాకేం అవసరం లేదు, ఇప్పుడు తాగాలని లేదు. నీకు బెడ్ కాఫీ అలవాటే కదా బావా? లేచి వచ్చాను కదా, మళ్ళీ బెడ్ కాఫీ ఎందుకు? అయితే సోఫా కాఫీ తెచ్చిస్తా. సోఫా కాఫీయా? అంతేగా, బెడ్ మీద ఉన్నప్పుడు బెడ్ కాఫీ, సోఫాలో ఉన్నప్పుడు సోఫా కాఫీ. ఎక్కడుంటే అక్కడ కాఫీ అయిపోతుందా? అంతేగా. 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 Shut up! రేయ్, ఏదో భావన సరసమాడింది, దానికి అంత కసురు విసురు ఎందుకురా? ఇష్టం లేకపోతే ఇలాగే ఉంటుంది. అదే ఆ తులసి కోసం అయితే రాత్రి పగలు ఉండదు. ఓ పరిగెత్తుకుని పోతాడు సేవలు చేయడానికి. సేవలేంటి? రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసా? అందుకే వద్దు అని చెప్పా. సరే, ఈ వెన్న రాయించుకో, మంట తగ్గుతుంది. కష్టపడి తెచ్చిన వాడివి రాయించుకో అనకపోతే రాసి వెళ్ళొచ్చు కదరా. మనకిష్టం లేని పనులు చేయటం, నాకు ఇష్టం ఉండదు అనటం, ఎవరి స్థానం వాళ్ళది అనటం, అలగటం, భీష్మించుకుని కూర్చోవటం. ఏంటండి ఏంటి ఇదంతా? నువ్వేం చిన్నపిల్లవాడు కాదురా. అలా మీరు అనుకునే నాకు, నా ఇష్టానికి, నా ఆలోచనలకి, అభిప్రాయాలకి విలువ ఇవ్వట్లేదు. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దానికే మీకు విలువ గౌరవం ఇచ్చినట్ట, లేకపోతే ప్రేమ అపేక్షలు లేనట్టు అంటున్నారు కదా. నేను కూడా ఆ ప్రేమ అపేక్షల గురించి మాట్లాడుతున్నాను రా. నీకు తులసి మీద ప్రేమ కలగడానికంటే ముందే, దుర్గతో ముడిపడినప్పటి నుంచే మాకు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగిందిరా. అంతకన్నా ముందే ఒకే తల్లి కడుపును పంచుకొని అన్నా చెల్లెళ్ళుగా పుట్టినప్పుడే ప్రియ మీద నాకు ప్రేమ కలిగింది కదరా. ఆ ప్రేమలు ఎలాగో ఈ ప్రేమ కూడా అలాంటిదే కదా. మీ ప్రేమ ఎలాగో మా ప్రేమ కూడా అలాంటిదే కదా. నీ ప్రేమ కోసం మా ప్రేమను దూరం చేస్తావా? అడ్డు నిలుస్తావా? ఎవరికి ఎవరు కాకుండా చేస్తావా? ఏనా నన్ను అనేది? అమ్మ వద్దంటుంది. నువ్వు కుదరదు కావాలనుకున్నప్పటి నుంచే కదా ఈ ఘోరాలు, ఎడబాట్లు, ఎడమొహం పెడమొహాలు. నాన్న, అవి అమ్మ అత్తయ్య మధ్య ముందు నుంచి ఉన్నాయి. అవి వదిన ఆడపడుచుల విషయం, అందరిళ్లలోనూ ఉంటాయి. కానీ నాకు, నా చెల్లెలికి ఈ దూరానికి గల కారణం మాత్రం నువ్వే. నానా, అవునరా, నువ్వు మా మాటకు సరే అనకపోతే ఈ దూరం పెరగడం, అడ్డుకు కారణం నువ్వే అవడం ఖాయం. నాన్న మళ్ళీ ఈ కొత్త మెలిక? చివరికి నన్ను మెలికలు ముళ్ళు అంటున్నావు కదా. నువ్వు నో అంటే ముడేరా, చిక్కుముడే. మొహాలు చూసుకోలేనంత పెద్ద అడ్డుగా నిలుస్తుందా ముడి. రే ఆదిత్య, చాలా మంది ప్రాబ్లమ్స్తో వచ్చి నా ముందొచ్చి కాళ్ళ మీద పడతారు, న్యాయం చేయమని మొరపెట్టుకుంటారు. మమ్మల్ని బాధ పెట్టకురా ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న, ప్రేమ ప్రేమరా. మా ప్రేమను అడ్డుకోవద్దని ప్రాధేయపడుతున్నాను. నీ నిర్ణయం నీదేనని మమ్మల్ని దూరం చేస్తావో, నువ్వు త్యాగం చేసి మా అందరికీ న్యాయం చేస్తావో చెప్పురా.
నువ్వు మమ్మల్ని నిలబెట్టి మా ప్రేమని పునరుద్ధరిస్తే తర్వాత దాని భవిష్యత్తు బాధ్యత నేను చూసుకుంటాను. బ్యూటిఫుల్ లైఫ్ దానికి బహుమానంగా ఇస్తాను. తండ్రిగా కాదనుకున్నా ఒక ఫ్రెండ్గా భావించి హెల్ప్ చేయరా ప్లీజ్. నాన్న వదిన ఇల్లు కొనడమే జరిగితే ఖచ్చితంగా మనల్ని ఇంట్లో ఉండనియదు, వెళ్ళగొడుతుందే. వెళ్ళగొట్టని ఈ ఇంట్లోనే ఉండాలని ఏమైనా సిద్ధాంతమా? డబ్బులు పడేస్తే ఇంతకన్నా బ్రహ్మాండమైన ఇంట్లో ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉండలేమని కాదు, అన్నయ్య పక్కనేగా మనం ఉండాలి. ఆయనే పక్కకు వెళ్తుంటే ఇంకా మనం పట్టుకుని వేలాడడం అవసరమా? వదినొద్దనుకుంటుంది కానీ మా అన్నయ్య వద్దనుకోవడం లేదు. అవునవును, చాలా ముద్దు చేస్తున్నాళ్లే చెల్లెల్ని. పెళ్ళాం ఏమంటే దానికి చిత్తం అంటూ తలూపే మనిషి. నిన్నసలు పట్టించుకుంటాడా? నీకు న్యాయం చేస్తాడా? నువ్వు ఆశపడ్డం వేస్ట్. దయతలచి సాధువు రుద్రాక్షిస్తే కష్టపడి నేను నిష్టగా పూజ చేస్తుంటే ఎంత దుష్టురాళ్ళగా ప్రవర్తించింది. మోసం చేసి రుద్రాక్ష ఎత్తుకుపోయి దాంతో పూజ చేయిస్తుంది. ఈ విషయం అంత ధైర్యంగా మనతోనే అదంటే ఆయన వాళ్ళ వెనకాల అండగా ఉన్నాడనడానికి ఇంకేం సాక్ష్యం కావాలి? ఇంకా అన్నయ్య పక్కనుండాలి అని అనుకోవడం నీ పిచ్చితనం, వెర్రి కోరిక. ఆ ఇంట్లో కూర్చుని ఈ ఇంట్లో వరకు కాళ్ళు చాచుకోమను కొనుక్కొని. వీరు డాక్టర్ వైశాలి. హస్తవాసి మంచిదని తెలిసి తీసుకొచ్చాను. పర్వాలేదు తులసి, కూర్చో. తులసి, తన పేరు మీకెలా? మీ పేరు ఆదిత్య అని కూడా తెలుసు. తెలుసేంటి? వీడు హాస్పిటల్లో మీకు చెప్పలేదా? లేదు లేదు, విషయం మాత్రమే చెప్పా. ఏసీపీ కృష్ణప్రసాద్ గారు అబ్బాయిని, మా మరదలని మాత్రమే చెప్పా. మీ అమ్మ పేరు కనకదుర్గ, మీ అమ్మా నాన్నల పేరు ప్రియా సాంబయ్య. ఐ కరెక్ట్?